విధ్వంసం పాలనలో, విధానాల్లో, జనాల బతుకుల్లో 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనిపించింది ఇదే. భవిష్యత్తు ఉందో లేదో తెలీదు. అసలు అలా ఆలోచించాలో లేదో అర్థం కాదు. భవిష్యత్తు లేనట్లుగా చుక్కాని లేని నావలా మారిన రాష్ట్రం, దిక్కుతోచని విధంగా మారిన జీవనం, జనాలను గాలి కొదిలేసి వాళ్ల బతుకును రోడ్డున పడేసి 5 ఏళ్లు అరాచక పాలన సాగించాడు జగన్. ఒక్క ఛాన్స్ అని నమ్మించి అధికారంలోకి వచ్చి ఆ తరువాత జనాలను పట్టించుకోవడం మానేశాడు. పంటి బిగువన బాధలను భరించి అలసిపోయి ఆగిపోయి మార్పు కోసం ఎదురు చూసిన జనాలకు కూటమి ప్రభుత్వం ఆనందమంటే ఏంటో పరిచయం చేస్తోంది. కొత్త ఆశలు పుట్టించింది. ఎక్కడికక్కడ ఆగిపోయిన రాష్ట్రానికి, పాలనకు రిపేర్లు చేయడం మొదలుపెట్టింది. తాడేపల్లి ప్యాలెస్ లో ఆ పరదాల మధ్య రాజభోగాలతో జనం బాగోగులు పట్టించుకోకుండా, సమస్యలు వినకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపించిన జగన్ తన పాలనలో చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. వ్యవస్థలు, విధానాలన్నీ అటకెక్కిన పరిస్థితి కనిపించింది. రోడ్ల సంగతి సరేసరి, మోకాలిలోతు గుంతలు, నరకానికి కేరఫ్ గా అనిపించే రేంజ్ దారులు. ట్రాన్స్పోర్ట్కి ఇబ్బందిగా ఉందని ఎవరు ఆ రోడ్డుకి రాకపోయేటప్పటికి అభివృద్ధి అనేది ఆగిపోయింది. చాలా బాధలు పడ్డాం. పిల్లలు కానించి పెద్దవాళ్ళు కానించి చేనికి వెళ్దామన్నా బాధలే, గుంటలు నీళ్లు. జగన్ దౌర్భాగ్య పాలనకు ఆ 5 ఏళ్లు రోడ్లు ఆనవాళ్లుగా నిలిచాయి. ఆ రోడ్లపై నడుస్తూ, వాహనాలు నడిపిస్తూ ప్రమాదాలు జరిగినా, జనాల వెన్నుపూసలు కదిలి మంచాన పడినా పట్టించుకున్న పాపాన పోలేదు ఏనాడు. ఓ ప్రయాణం ఇంత ప్రమాదంగా ఉంటుందా, బతికి తిరిగి వస్తే చాలు అనేంత భయం పుట్టిస్తుందా అంటే జగన్ పాలనలో అలానే కనిపించాయి రోడ్లు. మోకాళ్ళ రోజు గుంతలు పడి బొళ్ళు ఎల్లాది కాని పరిస్థితి. బైక్ మీద వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఉన్న రోడ్లు. గుంటలో పడితే బండి పక్క పట్టమో లేదా ఇంకో బండి వచ్చి తగలటమో ఏదో ఇబ్బందులు ఉండేవి. పాలన అంటే ఎలానో ఏంటో తెలియని చేతగాని జగన్ 5 ఏళ్లు వ్యవస్థను భ్రష్టు పట్టించాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటన్నింటికీ రిపేర్లు చేయడం మొదలుపెట్టింది. రహదారులంటే మనం నడిచే రోడ్లు మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థను నడిపించే శక్తులు అని నమ్మే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే రోడ్ల రిపేర్లకు నడుం బిగించింది. ఇక్కడ అక్కడ కాదు, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి గ్రామం, ప్రతి పట్టణం, ప్రతి వీధి ఇలా ప్రతి రోడ్డును బాగు చేయడం మొదలుపెట్టింది. ప్రగతిపూర్వక ప్రజాపాలన అంటే ఎలా ఉంటుందో ఆ మార్పు రేంజ్ ఏంటో ఈ రోడ్లు చెప్పకనే చెబుతున్నాయి. కూల్చివేతలతో జగన్ ప్రభుత్వం ప్రారంభమైతే రోడ్లను బాగు చేయడంతో చంద్రబాబు ప్రభుత్వం మొదలైంది. ఓవైపు వెంటాడుతున్న జగన్ చేసిన అప్పులు, మరోవైపు ఆర్థిక సమస్యలు. ఏదైనా సరే రోడ్ల నిర్మాణం ఆగేది లేదు అని కంకణం కట్టుకొని మరీ ముందుకు సాగారు చంద్రబాబు. ఈరోజు ఈ రోడ్డు పడటం వల్ల మా ఊరికి చాలా ఉపయోగం. ఈ వర్క్ జరగడం చాలా సంతోషంగా ఉంది మాకు. కూటమి ప్రభుత్వం వచ్చినాక వర్క్ అది బాగా చేస్తున్నారండి. ఇంతకుముందు గుంతలమయమండి, ఇప్పుడు బ్రహ్మాండంగా చేశారు. సీఎం అడుగుజాడల్లో ప్రతి ఎమ్మెల్యేలకు టార్గెట్లు విధించి మరీ లోకేష్ ఈ రోడ్ల పనులు పూర్తయ్యేలా చేశారు. ఒకప్పుడు ఇప్పుడు అనే రేంజ్లో రోడ్లు మారిపోయాయంటే అది చంద్రబాబు విజన్. లోకేష్ కష్టమనడంలో ఎలాంటి అనుమానం లేదు. జనమే మనం, జనంతోనే మనం అనేట్లుగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఊరిలో రోడ్ల నిర్మాణం చేపడుతోంది చంద్రబాబు ప్రభుత్వం. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పల్లె పండుగ పల్లెల్లో పండుగ నింపింది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 4,880 కోట్లకు పైగా వ్యయంతో మొత్తం 8,560 కిలోమీటర్లు కొత్త రోడ్లు వేయగా, R&B ఆధ్వర్యంలో 3,806 కోట్లతో 1,000 కిలోమీటర్ల రహదారులు నిర్మించారు. 40,000 కిలోమీటర్లకు పైగా రహదారుల మరమ్మత్తు జరిగింది. 3,084 కోట్లతో 6,187 కిలోమీటర్ల సీసీ రోడ్లు,
1795 కోట్ల రూపాయలతో 2373 కిలోమీటర్ల బీటీ రోడ్లను నిర్మించింది చంద్రబాబు ప్రభుత్వం. 1000 కోట్లతో రోడ్లు మరమ్మతులు పెట్టాం, ఇంకొక 3000 కోట్లు ఇచ్చాం. ఇప్పుడిప్పుడే సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతా ఉంది. ఒకప్పుడు పల్లె పండుగ 1.0 కార్యక్రమం కిందే సుమారు 4000 కిలోమీటర్ల మేర వివిధ రకాల రోడ్లు నిర్మించారు. ఇప్పుడు పల్లె పండుగ 2.0 ద్వారా మరో 8500 కిలోమీటర్లకు పైగా కొత్త రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏ రోడ్డు మీదైనా పార్ట్ హోల్ గాని ఉంటే 6 రోడ్లలో ఉండకూడదు. ఉంటే ఆ కన్సర్న్ ఆఫీసర్స్ కూడా మీరు చూసుకోవాలి. గజానికో గండమనిపించేలా, వర్షం వస్తే నరకం చూపించేలా కనిపించాయి జగన్ పాలనలో రోడ్లు. సీఎం చంద్రబాబు కృషితో ఇప్పుడు ఆ రోడ్ల రూపురేఖలే మారిపోయాయి. దారులన్నీ జీవం పోసుకుంటున్నాయి. రోడ్ల నిర్మాణమే కాదు, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేస్తూ, గ్రామాల్లో పరిశుభ్రతను పెంచుతూ ఊళ్ల తలరాతనే మార్చేస్తోంది ప్రభుత్వం. 2029కి భారతదేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ క్లీనెస్ట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. గ్రామాలు, పట్టణాలే కాదు, గిరిజన గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల తలరాతలను కూడా మార్చేస్తోంది కూటమి ప్రభుత్వం. డోలీలు మాత్రమే శరణ్యమనుకున్న బతుకుల్లో రోడ్లు కొత్త సంతోషం నింపుతున్నాయి. ఏపీలో ప్రతి గ్రామానికి మంచి రోడ్లొచ్చాయి. వెలుగొచ్చింది, కళ వచ్చింది, పండుగ వచ్చింది. ప్రతి చోట ఇప్పుడు ఆనందాలు మాత్రమే కనిపిస్తున్నాయంటే అది చంద్రబాబు విజన్, కూటమి ప్రభుత్వం పనితనం.